హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం డెకాయిట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. అడివిశేష్ గారు హీరోగా చేస్తారు ఈ మూవీలో. ఈ మూవీ రీసెంట్గా థియేటర్లోకి వచ్చి హిట్గా అయితే నిలిచింది గైస్. ప్రెసెంట్ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుంది గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో హీరోయిన్ ప్రేమలో అయితే ఉంటారు గైస్. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. అయితే హీరోని అయితే జైలుకి అయితే పంపిస్తుంది గైస్. హీరోని వల్ల హీరో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత హీరో జైలు నుంచి అంటే ఎస్కేప్ అవుతాడు గైస్. జైలు నుంచి తప్పించుకుంటాడు కొన్ని ఇయర్స్ తర్వాత. అసలు హీరో జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు హీరోని ఎందుకు జైలుకి పంపించింది, అసలు ఆ పాస్ట్లో ఏం జరిగింది, మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడా, మళ్ళీ తన లైఫ్లోకి వెళ్ళాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ సూపర్ ఉంది. సో త్రూ అవుట్ మూవీ ఎంజాయ్ చేస్తాను నేను. చాలా బాగా అనిపించింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఆ జైల్ పోర్షన్ కానివ్వండి, హీరో ఇంట్రడక్షన్ కానివ్వండి, సూపర్గా అనిపిస్తుంది. హీరోయిన్ మధ్య ఒక లవ్ ట్రాక్ అయితే ఉంటుంది. అటు పాస్ట్ చూపిస్తారు మనకి. హీరోయిన్ లవ్ ట్రాక్ పాస్ట్ అయితే చూపిస్తారు. అది కొద్దిగా స్లో బేస్గా అనిపిస్తుంది గైస్. అలా కొద్దిగా స్లోగా తీసుకెళ్తారు ఆ లవ్ ట్రాక్ని అయితే. వన్స్ ఎప్పుడూ హీరో ఆ జైలు నుంచి అయితే ఎస్కేప్ అవుతాడో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. వన్స్ ఎప్పుడైతే హీరోయిన్ లైఫ్లోకి మళ్ళీ హీరో వెళ్తాడో అక్కడి నుంచి మూవీ ఇంకా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. ఎక్కడ మనకి బోర్ ఫీల్ చేయదు. అలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా గ్రిప్పింగ్గా వెళ్తూ ఉంటుంది మూవీ. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మూవీ ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది గైస్. సూపర్ అనిపిస్తుంది. ఆ ఎమోషన్ మాత్రం బాగా కనెక్ట్ అవుతాం త్రూ అవుట్ మూవీ. సెకండ్ హాఫ్ కొద్దిగా ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది. అంతే ఎంగేజ్ థ్రిల్ కూడా చేస్తుంది మనకి. సూపర్ అనిపిస్తుంది. ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయి. ఒక ట్విస్ట్ అయితే వస్తుంది క్లైమాక్స్లో. అంటే హీరోయిన్ గురించి హీరోకు నిజమైతే తెలుస్తుంది. ఆ ట్రూత్ ఎప్పుడైతే బయటపడుతుందో, ఆ కోర్ ఏదైతే ఉంటుందో దాని వెనకాలది, అది మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అవుతాం. చాలా ఎమోషనల్ అవుతాం. ఏదైతే ఆ సిచ్యువేషన్ ఉంటుందో చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంకోటి క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం గైస్. చాలా ఎమోషనల్గా ఎండ్ చేస్తారు క్లైమాక్స్ కూడా. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ ఎమోషనల్గా టర్న్ అవుతుంది. ఆ ట్విస్ట్ తోటి మూవీ ఏదైతే ట్రూత్ ఉంటుందో, ఆ కోర్ ఏదైతే ఉంటుందో, ఆ పాస్ట్లో స్టోరీ అయితే చూపిస్తారు హీరోయిన్ది. అది నిజమైతే హీరోకి తెలుస్తుంది. అది ఏదైతే ఉంటుందో చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అది బాగా రాసుకున్నారు కూడా. ఆ పోర్షన్ సూపర్గా అనిపిస్తుంది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం మనం. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, హీరో జైలు నుంచి తప్పించుకునే సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఆ పోర్షన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి సూపర్గా అనిపిస్తుంది. ఇంకా అడివిశేష్ గారి గురించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి పర్ఫార్మరు, సూపర్గా చేశారు. ఒక పిల్లర్లా నిలబడ్డారు ఈ మూవీకి. అడివిశేష్ గారు అయితే సూపర్గా చేశారు. ఆ టైమింగ్ కానివ్వండి, ఆ స్వాగ్ కానివ్వండి, ఆ స్లాంగ్ కూడా సూపర్గా అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా అడివిశేష్ గారు సూపర్గా చేశారు. చెప్పనక్కర్లేదు. మన గూఢచారి మూవీలో హిట్ సీక్వెన్స్లో ఎలా అయితే అడివిశేష్ గారు అయితే కనిపించారో, ఈ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ మూవీలో కూడా సూపర్గా చేశారు. ఇంకా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గారు కూడా సూపర్గా చేశారు. ఎమోషనల్గా ఆ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు మృణాల్ ఠాకూర్ గారు. ఇంకా మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి గైస్. ఒక సాంగ్ అయితే బాగుంటుంది. రూబారూప్ సాంగ్ ఒకటి ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది గైస్. మూవీ మెయిన్లీ ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. ఇంకా ఏం జరగబోతుందని క్యూరియాసిటీ పెరుగుతుంటుంది. ఇంటర్వల్ బ్లాక్ కూడా సూపర్గా అనిపిస్తుంది. వన్స్ ఇంటర్వల్ తర్వాత మూవీ స్టార్ట్ అవుతుందో చాలా ఎమోషనల్గా టర్న్ అవుతుంది మూవీ. ఎప్పుడైతే ఆ ట్విస్ట్ మనకి తెలుస్తుందో, ఆ ట్రూత్ ఏదైతే తెలుస్తుందో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం, కనెక్ట్ అవుతాం కూడా మూవీకి. అంతే ఎంగేజ్ థ్రిల్ కూడా చేస్తుంది ఎండ్ వరకు. ఎండ్కి వచ్చేసరికి మూవీ చాలా ఎమోషనల్గా ఎండ్ చేస్తారు కదా, చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాం. నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. చాలా ఉంది మూవీలో, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. చాలా ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది, ఎడ్జ్ వరకు తీసుకెళ్తుంది. పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటాయి ప్రతి ఒక్కరి. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. ఒక లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ హాఫ్లో, అది కొద్దిగా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. అంతే తప్ప మిగతా మూవీ మొత్తం మనకి ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. సూపర్గా అనిపిస్తుంది. ఫస్ట్ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. మిగతా సాంగ్స్ ఓకేష్ అనిపిస్తుంది. ఫైట్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సూపర్గా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. డెకాయిట్ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 4 గైస్. నాకు పర్సనల్ మూవీ సూపర్ అనిపించింది. నేను త్రూ అవుట్ మూవీ ఎంజాయ్ చేశాను. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను మూవీ చూస్తున్నంతసేపు. ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అయ్యాను. చాలా బాగా అనిపించింది గైస్. ఎంగేజ్ చేసింది, థ్రిల్ చేసింది, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యాను మూవీ తోటి. చాలా బాగా మంచి లవ్ స్టోరీ, ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చూసినట్టు కూడా అనిపించింది నాకు. చూస్తే అర్థమవుతుంది, స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. చాలా బాగా అనిపించింది గైస్ మూవీ. ఆ లవ్ ట్రాక్ కూడా, వాళ్ళ మధ్య వచ్చే కెమిస్ట్రీ కూడా, వాళ్ళ బాండింగ్ చాలా బాగా అనిపించింది. త్రూ అవుట్ మూవీ చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్ళి ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఒక లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది కొద్దిగా స్లో బేస్గా అనిపిస్తుంది. అది కూడా బాగానే ఉంటుంది, బట్ కొద్దిగా స్లోగా తీసుకెళ్తారు. ఆ లవ్ కొద్దిగానే చూపిస్తారు మనకి. ఆ ట్రాక్ కానివ్వండి కొద్దిగా స్లోగా వెళ్తుంది ఫస్ట్ హాఫ్లో. అంతే తప్ప మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. హైలీ రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది డెకాయిట్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్.
థ్యాంక్ యూ.